చెప్పండి సార్. నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ రైతుబడి అగ్రి షోలో అందరూ కలుసుకోవడం జరిగింది. ఈ అగ్రి షో వల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంది. జనరల్గా మన రైతులందరికీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇత్తనం ఏ ఇత్తనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఇత్తనము ఎలా వేయాలి, వేసిన తర్వాత దానికి కల్టివేషన్ ఎలా ఇంజిన్ చేయాలి, దానికి పురుగుమందులు ఏం కొట్టాలి, తర్వాత ఆ వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఎలా వాడాలి, అవి ఎక్కడ దొరుకుతాయి అనేదానికి వన్ సొల్యూషన్ అనమాట. ఈ అగ్రి షో అనేది మొత్తానికి ఒకటే సొల్యూషన్. ఇక్కడ దాదాపు 100 మంది 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏంటంటే రైతులకి ఏంటంటే విత్తనాల దగ్గర నుంచి పురుగుమందుల దగ్గర నుంచి పనిముట్లు కానించి అన్నీ ఒకేసారి దొరికేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల రైతుకి అవేర్నెస్ దొరుకుతుంది రావడం వల్ల రైతుకి. దీనివల్ల రైతుకి ఏంటంటే ఒకరితో అవసరం లేకుండా వచ్చి తెలుసుకొని ఈ పురుగు మందు దేనికి కొట్టాలి, ప్లస్ మనకి అగ్రికల్చర్లో మెయిన్ కావాల్సింది అంటే ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది తెలియదు రైతుకి. సాయం లేకుండా ఈ వస్తువు మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది ఇక్కడికి వస్తే రైతుకి అన్ని అర్థమవుతుందండి. అలాగా మన కంపెనీ వచ్చేసి తులసి సీడ్స్ కంపెనీ. మన తులసి సీడ్స్ కంపెనీ ఏంటంటే గత 33 సంవత్సరాల నుంచి రైతుకి భారతదేశం మొదట మేలు రకమైన హైబ్రిడ్ పత్తి విత్తనాలు వంగడాలు ఇస్తుందన్నమాట. దాంట్లో వచ్చేసి మనం కూడా ఈ అగ్రి షోలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ వచ్చి మన కంపెనీకి వచ్చేసరికి మన దాంట్లో మేజర్ కబడ్డీ హైబ్రిడ్ అనమాట. ఈ కబడ్డీ హైబ్రిడ్ ఏంటంటే త్వరగా కాపు వచ్చేసి దగ్గర కాపు ఉండేసి ఎలాంటి వాతావరణాన్ని తట్టుకుంటుంది అనమాట. తట్టుకొని మనకు తెలంగాణలో ప్రస్తుతానికి మా టాప్ 10 హైబ్రిడ్లో ఒక హైబ్రిడ్గా పోతుంది. మన ఆదిలాబాద్ దగ్గర నుంచి అన్ని చోట్ల బాగా పోతుంది అనమాట. ఇది వచ్చేసి యావరేజ్న మనకి 15 గంటల దాకా ఇది కూడా వస్తుంది. తర్వాత ఇంకో రకం వచ్చి తులసి 7 అనమాట. ఈ 7 రకం ఏంటంటే మనకి తేలికపాటి భూములు పనికి వస్తుంది అనమాట. మధ్యస్థ భూములకి వర్షపాతం ఎక్కువైన తట్టుకుంటుంది అనమాట. తట్టుకొని ఈ 7 బాగుంటుంది. ఇదేంటంటే మనకేంటంటే లైట్ సాయిల్స్కి అనుకూలం ఇస్తున్నాం అనమాట. ఇది ఈ సంవత్సరం కూడా మనకు వర్షాలు తక్కువైనా సరే యావరేజ్ 12 నుంచి 10 గంటల దాకా దిగుబడి వచ్చింది రైతుకి వచ్చేసి ఇస్తున్నాం. అలాగే మన దాంట్లో ఇంకా చూసుకుంటే మొక్కజొన్న ఉండేమాట. మొక్కజొన్న కూడా మన దగ్గర 3 రకాల మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి, హైబ్రిడ్ విత్తనాలు. నాగా అని చెప్పేసి ఇది మనకి 120 days పంట అనమాట. మనకి ఇది ఖరీఫ్ రబీకి అంటే వర్షాకాలం యాసంగి 2 కాలం వేసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటి మెయిన్ విల్ట్ తట్టుకుంటుంది. మేజ్లో మనకి మేజర్ విల్ట్ వస్తుంది అనమాట. ఆ విల్ట్ని తట్టుకుంటుంది. ఇది తట్టు నిలబడుతుంది అనమాట. నిలబడి వచ్చేసి 35 గంటల దిగుబడి మనకి రబీలో వస్తుంది. యాసంగిలో వచ్చేసి 40 గంటల దిగుబడి వస్తుంది అనమాట. ఇది 40 క్వింటాల్స్ రబీలో వచ్చింది అనమాట. ఆల్రెడీ వేసాము. ఇప్పుడు మన ఆదిలాబాద్, మంచిర్యాల, మన కొనుకొచ్చి బెల్లంపల్లి ఏరియాలో వేసి ఉన్నారు. బాగుంటుంది అనమాట. మేజర్ మన చిల్లీస్ అనమాట. చిల్లీ రకానికి వచ్చేసి మన దగ్గర వచ్చేసి 4 రకాలు ఉన్నాయి అనమాట. దాంట్లో మనకి మంజీరా అని ఉందన్నమాట. ఈ మంజీరా రకం ఏంటంటే మనకి ఇది కొంచెము మనకి కాయ పొట్టిగా ఉండి బాగా ఘాటు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి వైరస్ బాగా తట్టుకొని మనకి వాతావరణం బాగుండి అంత అనుకూలంగా ఉంటే 30 గంటల పైన దిగుబడి వస్తుంది మన ఆంధ్ర తెలంగాణలో. ఏ భూమిలో వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి విల్టు బాగా తట్టుకుంటుంది అనమాట. మన బూడి తెగులు దాని నుంచి బాగా తట్టుకుంటుంది. దోమ పొడి బాగా తట్టుకుంటుంది. అది వచ్చేసి మనకు ఇంకోటి రానన్నమాట. ఇది వచ్చేసి కొంచెం మనకి లావు రకం అనమాట. ఈ లావు రకం కూడా సేమ్ అంట. మనకు వచ్చేసి రకరకాల వైరస్ తట్టుకుంటుంది. మేజర్గా మన బూడి తెగులు, ఆకుముడత రకాల నుంచి బాగా తట్టుకొని వచ్చేసి ఇది ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణలో అన్ని స్టేట్లో బాగా వేస్తున్నారు. ఈ దిగుబడి వచ్చేసి 40 గంటల పైన వస్తుంది. అవునండి, 40 పైన వస్తుంది. కాబట్టి ఏంటంటే రైతులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తనం ఎంచుకునే విధంలో మంచి రకం మేలు రకం విత్తనం ఎంచుకొని తద్వారా ఏం సలహాలు తీసుకోవాలని చెప్పేసి మన అగ్రికల్చర్ ఆఫీసర్ల గురించి కానీ కంపెనీ గురించి సలహాలు తీసుకొని పంట రైతులకు బాగా ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ కాయ సైజు గ్రీన్నెస్ మంచిగా ఉంటుంది, షైనింగ్ బాగా ఉంటుంది. ఏదండి మార్కెట్ లో ఈ రకాలు చెప్తున్నారు. అవునండి. షైనింగ్ కానీ మార్కెట్ లో ఏదంటే షైనింగ్ చూసి కాయ రేటు పెడతారు. అవును. చిల్లీలో మిర్చిలో మీద అదేనండి కావాల్సిన జంపు కావాలి ప్లస్ లోపల సీడ్ క్వాంటిటీ బాగుండి కలర్ బాగుంటే రైతుకి మార్కెట్ లో బాగుంటుంది అనమాట. మన దాంట్లో మంచిగా అనేది బాగుంటుంది. ఆ టైప్ అన్నమాట. బాగుండి వచ్చేసి కాయ జంపు బాగుంటది, లోపల విత్తనాలు బాగుంటాయి. అదేవిధంగా మెయిన్ ఏంటంటే తొడి రాకుంటుంది అనమాట. పచ్చకుండా తొడి ఎక్కువ రోజులు ఉంటుంది. దానివల్ల మీద రైతు ఏంటంటే ఎండబెట్టాడంటే అంటే కొంచెం తొడి రాలిపోతుంటది, రాలిపోయి చిడిపోతుంటది అనమాట. కానీ మంచిగా తొడి గట్టిగా బాగుంటుంది అనమాట. అది మొత్తానికి మార్కెట్ లో రేటు మంచిగా వస్తుంది. బాగుంటుందండి. థ్యాంక్ యూ.